గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను మామిడికాయలు మార్కెట్కి వెళ్ళాను. ఎప్పటి నుంచో మామిడికాయలు తినాలనిపించి. సో ఇక్కడైతే చాలా అంటే చాలా టైప్స్ ఆఫ్ మామిడికాయలు అయితే ఉన్నాయి. సో ఆఖరికి అటు తిరిగి బార్కింగ్ అయితే చేసి ఒక అంకుల్ దగ్గర అయితే తీసుకున్నాము. అవి ఇంటికి తీసుకురాగానే నార్మల్గా కోసుకొని రొటీన్గా ఏం తింటాంలే, సర్లే ఈసారి ఏదైనా కొత్తగా ఐస్ క్రీమ్ చేసుకుందాం కదా అని చెప్పి ఈ విధంగా అయితే ఐస్ క్రీమ్ అయితే చేయడానికి ట్రై చేశాను. సో చాలా అంటే చాలా బాగుంది, టేస్ట్ కూడా ఇది నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా చేసుకోండి. అండ్ బై ద వే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం అయితే మర్చిపోదు. సో ఈ విధంగా అయితే ముందైతే ఇక్కడ మ్యాంగో అయితే పైన అయితే కట్ చేసి తీసుకున్నాను. లోపల ఉన్న ఈ టెంక్ ఉంటుంది కదా, ఇదైతే చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇంత తేడా అయినా కూడా మొత్తం అదంతా స్మాష్ అయిపోతుంది. బై ద గాడ్స్ గ్రేస్ అయితే బాగానే అయితే వచ్చింది. సో నెక్స్ట్ అయితే ఈ విధంగా ఒక ప్యాన్ అయితే తీసుకున్నాను. అందులో ఈ విధంగా మిల్క్ అయితే యాడ్ చేసుకుని అందులో కొంచెం పొంగొచ్చాక అందులో చూసారు కదా ఈ విధంగా అయితే పొంగొచ్చేస్తుంది. ఈ విధంగా కొంచెం మరిగాక అందులో మనం ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేశాను. చూసారు కదా ఈ విధంగా ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా అయితే మొత్తం అయితే కలిసేటట్టు కలిపేసుకుంటున్నాం. ఈ విధంగా మొత్తం చుట్టూ ఉన్న దాని తొక్క అయితే ఉంటుంది కదా, అది మొత్తం లోపలికి వేసుకుంటూ మళ్ళీ స్టిర్ చేసుకుంటూ అయితే ఉండాలి. సో ఈ విధంగా చేసుకుంటే మనకు కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వస్తూ ఉంటుంది. ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇది మళ్ళీ ఒక మరుగు అయితే మరనిచ్చి దీని తర్వాత మనం షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. మనకి మ్యాంగో టేస్ట్ని బట్టి మనం అందులో షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ముందుగా తీసి పక్కన పెట్టుకున్నది అంతా కూడా ఇందులో యాడ్ చేసుకున్నాం. ఈ విధంగా మిల్క్ కూడా ఇందులో యాడ్ చేసుకొని దీనిపైన దీనిపై పెట్టేస్తుంది. ఫ్రీజర్ ఆన్ చేసి 7 to 8 hours అయితే మనం డీప్లో అయితే పెట్టుకోవాలి. చూసారు కదా డీప్లో తీసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది, మనకి ఫుల్ అయితే ఫ్రీజ్ అయిపోయింది. సో దీనిపైన ఉన్న పీల్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం తీసుకున్న తర్వాత ఈ విధంగా ప్లేట్లో అయితే పెట్టేసి దీని అయితే పీసెస్ కింద కట్ చేసుకున్నాం. సో చూసారు కదా ఇంత చాలా 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 సింపుల్ ఇది ప్రాసెస్ అయినా. టేస్ట్ అయితే అస్సలు చెప్పనవసరం లేదు, ప్రతి ఒక్కళ్ళు తింటారని అంటున్నాను నేనైతే. ఎందుకంటే అంత బాగుంటుంది ఇది, నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతుంది. నిజంగా చాలా అంటే చాలా టేస్ట్ ఉంది.